దేవుడు లేడు అనేవారు వారికి పెట్టిన టైటిల్ ఏంటమ్మా? పేరు. అక్కడతో ఆగారంటే కనుక ఆగల దేవుడు. గమనించండి, వారు ఎలాంటి వాళ్ళంట? ఎందుకని చెడిపోతున్నారు వాళ్ళు? ఎందుకని అసహ్య కార్యములు చేస్తున్నారు వాళ్ళు? దేవుడు లేడు కాబట్టి. అప్పుడు మనం కూడా అంతే కదా, మన దగ్గర నుంచే మొదలవుదాం, అంతేనా? రక్షణ పొందుకుంది ఎలా ఉన్నావు నువ్వు కదా? మరి రక్షణ పొందుకున్నాక ఎలా కొన్నావు? తేడా తెలియాలి కదా. ఆ తేడాయే దేవుడు. ఆ తేడా రావడానికి కారణం దేవుడు. కాబట్టి పోనీ హృదయంలో బుద్ధిహీనలు అయిపోయారని అనుకుంటే బాగుండేది, కానీ లాస్ట్ రెండో మాటలో చాలా భయం వస్తుంది. చెడిపోతున్న వారు చెడిపోతూనే ఉంటారా, ఆగిపోతారా? ఆ చెడుతో ఆగిపోతారా? వంకాయ పుచ్చిపోతుంది అనుకోండి, తెగులు పట్టేసి ఆగిపోద్దా పుచ్చు? మీరు కోసి మళ్ళీ కూరలు వేసే వరకు ఆ పుచ్చు అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకనే కలుపు మొక్కలతో పాటు ఈ పుచ్చు కూడా తీసేస్తా, పురుగులను కూడా ఏరి తీసేస్తూ ఉంటారు మొక్కలకి. చెడిపోతున్న వారు ఎందుకు చెడిపోతున్నారు? అమ్మ చెప్పలేక, నాన్న చెప్పలేక, ప్రొఫెసర్లు చెప్పలేదా, లెక్చరర్లు చెప్పలేదా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు టీచర్లు చెప్పట్లేదా మంచి మాటలు? ఏమన్నా బూతులు ఆడమంటున్నారు వాళ్ళు? ఏమన్నా చెడిపోమని చెప్తున్నారు? ఏమన్నా మీరే అంటారుగా, ఏమండి ఎవరన్నా మేము చెడిపోమని చెబుతామండి అంటారుగా మీరే. ఆడికి ఏమొచ్చిందని చెడిపోయాడు అంటారుగా. ఏ తల్లి చెప్పుద్దామన్నా? ఏ తండ్రి నేర్పుతాడా? తాగుడు కానీ బూతులు కానీ నేర్పరు కదా. మరి ఎందుకు చెడిపోయారు? పరమ తండ్రి లేవబట్టి, పరమ తండ్రి లేడు కాబట్టి. చూడండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ, అసహ్య కార్యములు చేయుదురు. జరుగుతున్నాయా? అసహ్య కార్యాలు అంటే అర్థం ఏంటి? దారమ్మంటే వెళ్తా ఉంటే మీరు ముక్కు మూసుకుంటారు కదా, అది అసహ్యం అంటే. దారి అంటే వెళ్తున్నప్పుడు ఎప్పుడు ముక్కు మూసుకుంటారు రాణి? అవునండి, ఎక్కడో ఉంది మనసు ఈ పిల్లది. కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలండి. నేను ప్రశ్నలను ఎందుకు వేస్తానంటే కనుక, మీరు దేవుని హ్యాండ్ ఓవర్లో ఉండి నా కంట్రోల్లో ఉంటాను కొంచెం, దానివల్ల మీకు చాలా లాభం. ఎప్పుడు ముక్కు మూసుకుంటాం మనం? చెత్త చెదారము కంపు కుళ్ళు ఉన్నప్పుడు అలా దాటే వరకు ముక్కు మూసుకుంటాం కదా, ఖర్చు పెట్టుకుంటాం కదా. అదే అసహ్య కార్యాలంటే. మనుషులు చూడగలుగుతున్నారా ఈ నోరాలు ఘోరాలు పాపాలు? ఇదివరకు చాటుమాటున ఉండేవి, ఇప్పుడు భయంకరంగా బయటకు వచ్చేలా, యూట్యూబ్లో వచ్చేలా. ఏమైనా సిగ్గుపడుతున్నారండి? సహం బట్టలు వేసుకోవటానికి, దొందర్థాలు మాట్లాడటానికి. సెన్సార్ వాళ్ళు అంటూ ఒకటి ఉన్నారు కాబట్టి, లేకపోతే వీళ్ళు ఇంకా ఎంత భయంకరంగా ఉండేదో పరిస్థితి. అప్పుడప్పుడు అనిపిస్తుంది సెన్సార్ వాళ్ళు కళ్ళు మూసుకుని కాసేపు 2 నెలలు ఆపితే బాగుండి అనిపిస్తుంది. అప్పుడు సాతాను ఎంత విజృంభిస్తారు రెడీగా ఉన్నాడు చూడండి. ఎంత అసహ్యం వేస్తుంది క్రైస్తవ బిడ్డలకి, దేవుని నమ్ముకునే బిడ్డలకి ఎంత బాధేస్తుంది, ఎంత రోత పడుతుంది నిజంగా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఈ వచనములో నేను లేని దేవా నీ స్తోత్ర మనసి మోకరించాలి. వెంటనే ఆ కీర్తన చదువుతున్నప్పుడు ముందుకెళ్ళలేక నేను అప్లై చేసుకోండి, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రవ్వా, ఈ లిస్టులో లేకుండా నన్ను పూర్తిగా పక్క లాక్కొచ్చావు నాయనా. ఏ లిస్ట్ అది? ఒక్క వచనములో అంత రోత ఉంది అక్కడ, ఒక వచనములో అంత బాధ ఉంది దేవునికి, ఒక వచనములో అంత అసహ్యమైన పరిస్థితి ఉంది. అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే కనుక, దేవుడే వద్దనే వాళ్ళు అన్నమాట వాళ్ళు. అందు గురించి వాళ్ళు అసలు భయపడరు చెడు కార్యాలు చేయటానికి, తర్వాత చెడ్డ మాటలు మాట్లాడటానికి. చూడండి అక్కడ ఏముందమ్మా, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకని? మేలుకరముగా ఉండేవాడు, మేలు చెయ్యమన్నవాడు, మేలు చేసిన వాడు వీళ్ళకి లేడు కదా. మేలుకరమైన దేవుని మనం నమ్మాం. గణపరచండి ఒకసారి మనం. ఎంత మేలు అది, ఎంత మేలుకరమైన వాడైనా ఎంత మేలు చేశాడండి అసలు ప్రపంచానికి. ఎన్ని కోట్లు పెడితే ఆయన మేలు మనం తీర్చుకోగలము? లేదు కదా. రుణం తీర్చవలసిందే కదా, రుణం తీరకుండా అట్లా ఉండాల్సిందే కదా. చివరికి తన ప్రియకుమారుని పంపేసుకొని మన పాపాల కోసం ప్రాణమే పెట్టేశాడు కదా. ఎంత మేలుకరమైన వాడు దేవుడు. మోకరించరా మీరిక? చదువుకొని వెళ్ళిపోయారా కీర్తనని? ఆమెన్ ఆ ముద్దు పెట్టి మూసారా? ఒక్కొక్క చరణం, ఒక్కొక్క పల్లవి, ఒక్కొక్క చరణం అండి కీర్తన భాగాల్లో హృదయం ద్రవించిపోద్దమ్మా. నేను ఏమై ఉన్నానో ప్రభువా,
ఆ లిస్టులో లేకుండా కాపాడేవయ్యా. వారు చెడిపోయిన వారు అంట, చూడది, చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వరకు వచ్చింది. ఇప్పుడు 2వ వచనం మనదండి. గమనించండి, వీళ్ళు ఏదో రకంగా దేవుని నమ్మేశారు, గుడికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వివేకము లేకుండా భక్తి చేస్తున్న జనాంగం ఎక్కువైపోయారు. ఇప్పుడు మొదటి వచనం మంద కాదు, అక్కడ తప్పించుకున్నాం, ఇదే రకంగా దేవుని గణపరుస్తున్నాం, తప్పించావు నాయన, చెడు కార్యంలో పడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, అసహకార్యాలు చేయకుండా నన్ను కాపాడేవు నాయన అనేసి దేవుని గణపరిచేసుకున్నాం. ఇప్పుడు 2వ వచనం చదవండి మరోసారి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏంటండి, మేము నమ్ముకున్నాం కదా, ఒక పాట ఇసిరేసాం కదా ఆదివారము, ఆయన బాధపడలేక కుటుంబ ప్రార్థన పెట్టుకుని ఆమె అనుకున్నాం కదా, 2-3 ముక్కలు మాట చదువుకుని, మళ్ళీ ఇంకెందుకు చూస్తున్నాం మమ్మల్ని? అసలు మేము తప్పు చేసామా? మేము కానుక ఇవ్వట్లేదా? ప్రార్థన చేయట్లేదా? గుడి మానేసాం ఏమన్నా? గట్టిగా మాట్లాడితే ఏదో రకంగా ఎంతో కొంత ఇచ్చాం కదా పేదవాళ్ళకి, ఇవన్నీ మేము చేయట్లేదు, మేము గొప్పవాళ్ళం కదా అనుకుంటున్నారేమో. గమనించండి, ఇక్కడ వివేకము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వివేకము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి అంత విలువైందా వివేకం అంటే? ఎస్, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వివేకము కలిగి ఉండాలి, బుద్ధి జ్ఞాన సంపదలు కలిగిన వారంగా మనం ఉండాలి. వివేకము, ఆయన ఆరాధించేవారు. 2వది, ఆయన పూర్ణ హృదయముతోనూ, గట్టి చెప్పండి ఆ మాట, పూర్ణ వివేకముతో. దానికి కూడా వివేకం కావాలా? ఎస్, వివేకం లేదు కాబట్టే కదా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ రోడ్ల మీద పడిపోయి. అసలు వాళ్ళకి అర్థం పరమార్థం ఉందా? చాలా బాధేస్తుంది కదండి. అడుగు నేను మొన్న అడిగానమాట, ఏవండి ఇక్కడ ఉంది ఎవరండి? ఆమె. ఇక్కడ ఉంది ఎవరండి? ఆమె. ఇక్కడ ఉంది ఎవరండి? ఆమె. ఈ పేటలో ఉంది ఎవరండి? ఆమె. విజయవాడలో ఎవరున్నారండి? ఆమె. అమలాపురం ఎక్కడ ఉందండి? ఆమె. అక్కడక్కడ పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు చేసుకుంటే కనుక నా దేవుడు ప్రపంచం అంతా ఉన్నాడు. మరి ఇంకెంత గణపరచాలి ఆయన్ని? అక్కడ తాగాడు ఆయన, నాలోనే ఉన్నాడు. పేటకు ఉన్నవాడు కాదు, పేట పొలిమేరలో ఉండేవాడు కాదు, గ్రామంలో ఉండేవాడు కాదు, ఒక గ్రామానికి పరిమితమైన వాడు కాదు, ప్రపంచానికి ఒకే చోట ఒకేసారి ఉన్నవాడు నిజమైన దేవుడు. ప్రపంచమంతా ఒకే టైంలో ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు దేవుడు. దేవుడి లక్షణాలు గొప్ప లక్షణం అది. నువ్వు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్న ఆయన ఇక్కడ అక్కడక్కడే. అందుకే వీళ్ళందరూ పొద్దున్నే సర్దుకుని మూటమ్మ సర్దుకుని ఒక కాయ, ఒక పసుపు కాయ, ఇంకేంటి ఒక నిమ్మకాయ, ఇక మూటమ్మలు వేసుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాం అసలు? నాలో ఉన్నాడు ఆయన. దేవుని కనపరచండి ఒకసారి. అబ్బాబా ఏం రణగణధనులు. ఈ 9 రోజులు 4 రోజులే కాదు మా దేవుడు, ఎల్లప్పుడూ కొలవబడేవాడు ఆయన, కొలిపించుకునేవాడు. ఎప్పుడు నీ ప్రాణం ఉంటుందా? మరే ఆ ప్రాణం ఎవరిది? మరే 9 రోజులు 40 రోజులు క్రైస్తవులు కూడా చేస్తారు చాలామంది. ఈ మధ్యన మళ్ళీ కొంత తగ్గించారులేండి, 21 ఉపవాస ప్రార్థనలు అంట. 40 అయిపోయిందన్న, 40 పోయింది, 21 ఇచ్చారు. మళ్ళీ వారం అన్నాడు. మొన్న ఈ మధ్యన ఒక ఫోన్ వచ్చింది, 2 రోజులే పెట్టుకుంటున్నాను దాసుబాబు, ఒక రోజు రావా? నేనేం చెప్పను బాబు, ఒక పూట రావో, ఒక పూట మళ్ళా 21 రోజు తర్వాత మళ్ళీ మన ఇంకో కాల్ వచ్చింది ఏదో ఊరి నుంచి అండి. 30 రోజులు పెట్టుకున్నాను, డబ్బులు తక్కువైపోయినాయి, 30 రోజులు పెట్టుకుంటున్నామండి. కాబట్టి మా ఆఖరి రోజు మీరు రావాలండి. నేనేం చెప్పను బాబు, ఒక పూట ఏం చెప్పను వాళ్ళకి, ఏం చెప్పను చెప్పండి. నేను అన్నానన్నమాట, ఏమండి ఉపవాసం పెట్టుకున్నాక రండి, మిగిలిన రోజులు ఇప్పుడు నేను పెట్టుకోండి, 3 రోజుల టైం ఇమ్మన్నా. కానీ సబ్జెక్ట్ ఇస్తా మీకు. మ్యాటర్ బుర్రలో లేకపోతే కనుక ఆమెను కూడా వచ్చేయచ్చు, ఒక పూట వెళ్ళిపోయి బాగానే చదువుతారు, బాగానే పడతారు, బాగానే ఇస్తారు నాకు. కానీ వాళ్ళకి ఉపయోగం ఏంటి? వీళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదండి. ఒక పూటకు ఒక పాస్టర్, ఓ పూటకు ఒక పాస్టర్, 30 రోజులు ఎంతమందిని మారుతారు వీళ్ళు అండి. నేను డమ్మి అని చెప్పడం ఎవరో ఆ సేవకుడు, నేను డమ్మి, నా దగ్గర మేత ఏం లేదు, పెట్టలేను, మీరు 30 మంది వచ్చేసి వీళ్ళని పాడేసి వెళ్ళిపోండి, కనిపోయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. సరే నేను అటు వెళ్ళట్లే, కానీ
మన భాగ్యం ఎంత గొప్పదో చెప్పడం కోసం ఇవన్నీ తిరుగుతున్నా. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఎంత ప్రయాసపడుతున్నారు, బయట ఎంత వేదన పడుతున్నారు, ఎంత బరువులు మోతున్నారు. ఉదయం టెన్షన్స్ వాళ్ళకి, అది చేయకపోతే చచ్చిపోతాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఒక పూట అలసిపోయి ప్రార్థన చేసుకుంటే అవకాశం లేకపోతే అలా పడుకోనన్నా స్మరించుకొని నిద్రపోవచ్చు మనం. ఎందుకని? ఎందుకు చెప్పండి? మా నాన్న అండి ఆయన. ఎవరైనా మా నాన్న, మా అమ్మకంటే గొప్ప ప్రేమకుడైనా. ఇప్పుడు పిల్లలు అలసిపోయేస్తారు అనుకో, తల్లి ఏమంటుంది? అలసిపోయామ్మల్ని రేపు రాసుకుంది కానీ అమ్మ పడుకోండి, ఎంత పండుగ అవుతాయి పిల్లకి, అంతేనా? రాస్తూ ఉంటే తల్లి దగ్గర పిల్లలు అమ్మ నాన్న ఏం చేస్తారు? చాలేరా, కొంచెం ఉప్మా తినరా, కొద్ది పాయసం తినరా, రెస్ట్ తీసుకోమ్మా, ఇట్రా కొంచెం పడుకో కాసేపు అంటారా? అనరా? ఉమ్మదొరక మార్కులు అనండి. ర్యాంక్ రావాలి, నెత్తిమే పెట్టి కొట్టేత గుదిబండ తయారవ్వకండి. వాళ్ళ మైండ్ అర్థం చేసుకోండి కొంచెం. మరి ఈ తల్లికి ఈ తండ్రికి ఎంత ప్రేమ ఉంటే మా నాన్నకి ఎంత ప్రేమ ఉంటుందండి? ఎంత ప్రేమ అండి. నన్ను స్థుతించట్లేదు, ఆరాధించట్లేదు, 2 గంటలు అయిపోయింది, ఒక ముట్టుకే తండ్రా అంటాడు ఆయన. పడుకో బుజ్జిగా, పర్లేదు, ఏం పర్లే నాన్న, రేపు చేసుకుంటావుగమ్మా. ఎస్, దేవుని ప్రేమలో కరిగిపోయి కన్నీరు రావాలండి. బలవంత భక్తి అది. ఇలా ఇస్తే అలా వస్తుంది, లేకపోతే నీ మూడింది అనే భక్తి అది. ఇక్కడ అలా కాదు. కృపామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కనికరమ గలవాడు. అబ్బాబా, ఏం చేస్తున్నాడండి ఆయన? ఏం చేయట్లే మనల్ని. అద్భుతమైన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. వివేకము కలిగి కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని గణపరచాలి. పిచ్చి పిచ్చి భక్తులు కాదు, వెర్రి భక్తులు కాదు, అసత్య సంబంధమైన దేవునికి ఆయాసకరమైన భక్తిపరమైన పరిస్థితులు కాదు. మనం పాడినా ధ్యానించుకుంటూ పాడుతాం. మనం కాసేపు 5 నిమిషాలు ప్రార్థన చేసినా పరవశించుకుంటూ ప్రార్థన చేస్తాం. ఆరాధన అంటే చెప్పవసరం లేదు, ప్రభువాయక నువ్వే నా దిక్కు అన్నట్టుగా ఆయన గణపరుస్తాం. అది వివేకం అంటేదే. దేవుణ్ణి ఏ విధంగా మనం కొలవాలో, ఏ విధంగా మనం ఆరాధించాలో, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలిసినట్టుగా చాలా క్రైస్తవ సంఘాల్లో నేను చూస్తాను, తెలియట్లే పాపం వాళ్ళకి. వాళ్ళు ఎలా అయిపోయారంటే కనుక దేవుడు అంటే వరాల మూట, కోరికలు తెచ్చే వాళ్ళని ఏమంటారమ్మా? ఏమంటారు? కలపవల్లు అంట. మా కోరికలు తీర్చే నువ్వయ్య అని పాట ఉంది ఒకటి, బయట పాడతారు వాళ్ళు. కోరికలు తీర్చేవాడు కాదు మన దేవుడు, చక్కనైన దేవుడు మన దేవుడు. ఎలా సంఘాలు అలాగైపోయినాయి అండి. దేవుడు అంటే అడుక్కునేవాడు, అడిగితే ఇచ్చేవాడు అంతే. మేము ఎవరో అడుక్కునేవాళ్ళం. కష్టం వచ్చిందా ప్రార్థన చేసి అడుక్కొని వెళ్ళిపోవడం, ఆమెన్, అంతే. బాధ వచ్చిందా అడుక్కొని వెళ్ళిపోవడం. పెళ్ళేవరా అడుగుతూనే ఉంటాయి పెళ్ళేవరగా. ఇంక అదే ప్రార్థన, ఇంక రెండో ప్రార్థన రాదు. ఇంక చూడండి సంఘాలండి ఎలా అయిపోయినాయి అంటే, ఒక పాస్టర్ గారు కూడా చెప్పినట్టు జ్ఞాపకం ఎక్కడో మొత్తం విన్నా ఈ మాట. పాస్టర్ ఏమో యాక్టర్ అయిపోయాడు, తెర మీద యాక్టర్ అయిపోయాడు. సంఘస్థులేమో ఆడియన్స్ అయిపోయారు. బాధాకరం ఏంటంటే నటన ఎక్కడుంది? అసలు నటన ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు మీ దగ్గరే ఉంది నటన అంతా. ఎందుకంటే తెలుసా, ఈ వాక్యం అంతా వింటారా, ఒక్కటి కూడా పాటించరు. మళ్ళీ ఆదివారం వచ్చేప్పటికల్లా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా మేమే పరిశుద్ధులం నీకే స్తోత్రం అని వస్తారు. నటన ఎక్కడ జరిగింది? నటన ఎక్కడ జరిగింది చెప్పండి ఒకసారి. ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఎంత అప్డేట్ అవ్వాలి అసలు నిజంగా చెప్పాలంటే. ఎంతగా మనం అసలు ఆ రూపంలో మార్చుకుంటూ వెళ్ళాలి మనం. ఒక ప్రోగ్రామ్, ఒక సినిమాలో అయిపోయిందన్నమాట, సినిమా హాల్ లాగా. ఎలాగంటే కనుక ఆయన యాక్టరు, మీరు కూడా ఆడియన్స్ అయిపోయారు. అట్లాగ అయిపోయారు చాలామంది పాస్టర్స్ కూడా. ఈరోజు ఎందుకనండి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలను రాసుకున్నప్పుడు నిజముగా నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది నాయనా. సర్వసత్యం అంటే ఉంటుంది, ఇంకా లోతుకి వెళ్ళే కొద్ది రుచిగా ఉంటుంది, లోతుకి వెళ్ళే కొద్ది రుచిగా ఉంటుందండి. అందుకే నిన్న అక్కడ సుకినేరి బిడ్డమ్మ, ఏ ఊరమ్మది, సకిరెడ్డి పెళ్ళి వెళ్ళిపోయాను.
ఎప్పుడో నేను ఫోన్ చేశాను కావాలని, పెద్ద పెద్ద చక్కని బైబిల్ పండితులు సత్య సంబంధంగా పోరాడేవాళ్ళు వచ్చారు అక్కడికి. నాకు చాలా దాహం అండి వినాలంటే అలాంటి విషయాలు. దేవుని దయ వల్ల ఎంత ఎంజాయ్ చేశాను నేను అక్కడ. నేను నేర్చుకునే విద్యార్థిని, దేవుని పాదాల దగ్గర నేర్చుకునేవాడిని. నేను నేర్చుకుంటే తప్ప మీకు చెప్పలేను నేను. అలాంటి బిడ్డలను వాడుకుంటున్నాడు దేవుడు అక్కడ ఆ చోట. అక్కడికక్కడ కలుస్తూ ఉంటే అదొక ఎంకరేజ్మెంట్, ఆత్మీయమైన స్పిరిచువల్ మోటివేషన్, మాకు ఆత్మీయమైన అనుబంధం. వాళ్ళ కోసం ఎత్తుక్కుంటే వెళ్తాను నేను. సత్య సంబంధమైన సేవకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ కోసం ఎత్తుక్కుంటున్నాను నేను. వాళ్ళతో ఫెలోషిప్ మెయింటైన్ చేయటం వల్ల, సహోదర ప్రేమతో ఉండటం వల్ల మాకు బ్లెస్సింగ్సే. దేవుని నామానికి స్తోత్రం. కానీ వివేకము కలిగి ఉందాం, జ్ఞానము కలిగి ఉందాం. మనకు తెలుసు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధించాలో, ఎలాగ ఎవరితో మాట్లాడుకోవాలో, ఎలాగ దేవుని విషయంలో, సువార్త పని విషయంలో ఎలా ఎవరు చెప్పాలో కూడా కొన్ని విషయాలు మన దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. ఇంత వివేకము కలిగి ఎలా మౌనంగా ఉండగలం? పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతోను, మనకు కావాల్సి వచ్చేసిందిగా పూర్ణ వివేకము బలము. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, మొదట వచ్చినవి ఏంటంటే రక్షణ గురించిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ లేదు వాళ్ళకి. ఎవరికి లేదు? బుద్ధిహీనుల రక్షణ లేదు. దేవుడు లేడు అంటున్నారు వాళ్ళు. రక్షకుడు పరిచయం అవ్వలే ఇంకా వాళ్ళకి. పరిచయం అయినా సరే వద్దనుకుంటున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు చెడిపోతానే ఉంటున్నారంట. అసహ్య కార్యములు చేస్తూనే ఉంటారు. రక్షణ కొరకు వెతికేవారు లేరు, దేవుని గురించి కనిపెట్టేవాళ్ళు లేరు. తెలుసుకుందాము. తర్వాత ఇంకోటి ఏంటమ్మా, 2వ వచనంలో తర్వాత యథార్థంగా ప్రవర్తించే వివేకమంతులు, వాళ్ళని గురించి కూడా దేవుడు ఎత్తుకుంటున్నాడంట. ప్రార్థిస్తున్నారు, రక్షణలోకి వచ్చేసారు, కానీ వివేకము కలిగి యథార్థవంతమైన జ్ఞానముతో ఉండేవాళ్ళు లేరని వెతుకుంటున్నాడు. తర్వాత ఇంకో వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, దినవృత్తాల గ్రంథం చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 9వ వచనం. చక్కని మాట ఉంది చూడండి. రెండవ దినవృత్తాల గ్రంథం 16:9 చూడండి. తన ఎడల యథార్థముగా హృదయము గలవారిని బలపరచుటకై, యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడేమో ఎవరి మీద పడుతుందంట? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలారేమనేసి ఆయన వెదుగుతున్నాడంట. ఇక్కడేముందమ్మా? యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. 3వది కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 3వ అంశం ఏంటంటే 101వ కీర్తనలో 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, ఎదురు చూస్తున్నాను. చూడండి, నమ్మకమైన పరిచారకుల కొరకు ఒకటేమో రక్షణ గురించిన పరిశీలన ఉంది దేవునికి. రక్షణలోకి రావడం కోసం అనేక మంది కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరో వచ్చావండి, గణపరచని దేవుణ్ణి. 2వది యథార్థమైన జీవితం జీవించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. యథార్థంగా ఉంటున్నావా లేదా అది మీరు పరిశీలించుకోవాలి, అందరం పరిశీలించుకోవాలి. 3వదిగా ఆయన సేవ, పరిచర్య. ఈ 3వ స్టెప్లో రావాలంటే 2 జరగాలి. మొదటిది బేసిక్ ఏంటంటే రక్షణలోకి రావడం. దేవుని నమ్ముకొని నా కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకోవటం వల్ల నాకు మనశ్శాంతి, సమాధానం, సంతోషం, పరలోక రాజ్యం వస్తుంది. అది రక్షణలోకి రావటం. 2వది యథార్థంగా జీవించే జీవితం. ఎందుకంటే లోకాన్ని వెలుగుగా ఉండాలి. యథార్థమైన జీవితమే ఇంకొకరిని వెలిగిస్తుంది. సిన్సియర్ లైఫే చాలా అద్భుతమైన జీవితం. సీనియరిటీ కాదు, సిన్సియరిటీ కావాలి. 3వది ఏంటమ్మా? నమ్మకమైన పరిచర్య చేసేవాళ్ళు కావాలి నాకు. ఏమండి, ఒకటి అయ్యింది, 2 దానికోసం ప్రయాసపడుతున్నప్పుడు ఈ 3 దాంట్లో ఎందుకు రావట్లే మనం? 3వది ఏంటి? 3వది ఏంటి అన్న? నమ్మకమైన పరిచారకులు.
నమ్మకమైన పరిచర్యలోకి రాకూడదు. మనము నమ్మకంగా జీవించుతున్నాం కదా, నమ్మదగిన దేవుడిని నమ్మాం కదా, నమ్మిన తర్వాత ఇంకెన్నాళ్ళు వరకు ఇంకా కాముకుంటాం మనం. నేను ట్రైన్లోనండి పక్కబోగి వెళ్ళిపోయాను. దేవి ముందు కూర్చుంది, పక్కబోగిలో కూర్చుంది. పక్కబోగి వెళ్ళిపోయిన తర్వాత నాకు లోపల ఇన్ని ఉంటాయి పాంప్లెట్లు, మొత్తం పంచుకుంటూ వెళ్ళిపోయా కాముగా నా భోగిలో. ఇంకా ఆ భోగి దాటి ఇంకా పక్కకి వెళ్తాం కూడదు. ఇంకా ఇంకో భోగి అందరూ తీసుకున్నారు, ఆయన మాత్రం చదివేసి మళ్ళీ ఇచ్చేసాడు క్షేమంగా లాభంగా ఇచ్చాడు. ఎందుకంటే లాభకరమైంది, ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. చింపాతలు పడేయాలి ఇంకా నయ్యు. నా పని ఎక్కడ ఆగదు. నిన్న ప్రయాణం అంతా కూడా ఏంటంటే 1 బస్సు, 2 ట్రైను, 3 పడవ. అది నా ప్రయాణం కోనసీమ వెళ్ళాలంటే. అర్థమవుతుందా? అన్ని చోట్ల నేను వెలుగుతూ ఉండాలి. కొంత నడకూడదు, మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళాలి. అక్కడ సెకండరీ వెళ్ళిన తర్వాత ఐసీఎం చర్చ్ లోపల బాగా నా పని ఎక్కడ ఆగుతుంది? నా బ్యాగ్లో చూడండి, నా ప్రయాణం బ్యాగ్లో పాంప్లెట్స్ ఉంటాయి. ఒక పాంప్లెట్ ఖరీదు ఎంత మీరు చెప్పగలరా? చెప్పండి. చెప్పలేరు మీరు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలు దాంట్లో ఉన్నాయి ఆ మ్యాటర్లో. అది కనుక ఆ గుండెకి తట్టకపోతే, అది కనుక వాడి కంట్లో పడకపోతే, అది కనుక ఆ మనిషి టచ్ అవ్వకపోతే వాళ్ళకి ఎవరు దిక్కండి? ఈ పక్కన ప్రయాణం చేస్తున్నా వాళ్ళు ఇన్ని మాటలు చెప్పుకున్నా మనం కనీసం ఇచ్చామా? ఒక పాంప్లెట్ నువ్వేం చెప్పాల్సిన టైంలో ఏమంటే తర్వాత మాట్లాడితే మీ ఫోన్ నెంబర్ దాని మీద ఉండదండి, నా నెంబర్ కూడా తీసుకోండి, ఒకసారి మీతో మాట్లాడతానని చెప్పిరండి. వాళ్ళు పంచాంగం తన్నా మొదలు పెడతారు ఫోన్లో అవసరమైతే. నో ప్రాబ్లం, ఓపికగా వినండి, ఏమవుద్ది, మీకు ఏం తగలవు కదా. తర్వాత నేను చెప్పేది వింటారా సిస్టర్ గారండి, బ్రదర్ గారని అనండి. అయిపోయింది సువార్త. కదిపారంటే కనుక మీరు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడచ్చు. కదపోయినా మ్యాటర్ లోపలికి వెళ్ళిపోయిందిగా. నా పని ఎందుకు ఆగాలి? నేను బ్రతికేదే దాని గురించి కదండి. అక్కడ ఉంది కదండి లైఫ్ అంట. దేవుని నా మనసుతో చెప్పడు గడిగా. కాబట్టి ఈ గుంపులో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కేసుకోండి. ఎన్నో ప్రసంగాలు విన్నాం మనం ఇప్పటి వరకు. ఈ మందిరంలో ఈ గుంపులో ఉన్న వాళ్ళు 3వ స్టెప్లో ఉన్నారు లేదా? మీరు వంటే చేసుకోండి, బట్టలే బతుకండి, ఉద్యోగమే చేసుకోండి, తర్వాత చదువుకోండి, ఇంకా మీరు ఏదైనా పొలం పని చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. అసలు మన కనీసం నీ తోటి వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేయకుండా వాళ్ళని పంపించేస్తావు నరకానికి. అదే చేశారా సేవకులందరూ? ఆదిమ సంఘం అలా చేశారా విశ్వాసులందరూ కూడా? నోరు మూసుకొని అంతమంది వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు అలా ఉన్నావు? కనీసం నీతో మాట్లాడడం ఇగో ఉంటుంది వాళ్ళకి. కనీసం పాంప్లెట్ ఏమైందంటే దాంట్లో సారాంశం పూర్తిగా ఉంది కదా, వాక్యం సువార్త సంపూర్ణంగా ఉంది కదా దాంట్లో. 2 వైపులు రాసాం కదండి. వాడి భవిష్యత్తు దాంట్లో వచ్చేసింది కదా. ఎంత అద్భుతమైన పాంప్లెట్ అండి అది. ఇప్పటికి పాంప్లెట్లు ఏం కావాలా? సగం కూడా అయినాయమ్మా. వీళ్ళు చదువుతారు అప్పుడు బిడ్డలో. సగమన్న అయినాయా? అవలా ఎన్ని నేను వేసిన 10,000 ఎప్పుడేసాను? కొన్ని సంవత్సరమే ఉంటుంది బహుశా వేసి. ఇంకా అవలా. మీరు కూరగాయల బజార్కి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, పొలం పనులకి వెళ్తారు, అటు ఇటు వెళ్తారు. ఇంతమంది కలిసారో మీరు అందరు కూడా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఎవరండి? చెప్పండి ఒకసారి, ఎవరండి? దేవుని చిత్తమైన డబ్బులు ఉంటే కనుక ఆయిల్ ప్రింట్ వేపిస్తాం త్వరలో. అంత కాస్ట్లీ వర్డ్స్, అంత కాస్ట్లీ పాంప్లెట్ని మనం ఆయిల్ ప్రింట్ వేపిద్దాం. మంచి కలర్ఫుల్గా, డబ్బులు పోతే పోయినాయి. ఎందుకంటే అంత కాస్ట్లీ అది బ్లాక్ అండ్ వైట్లో చిన్న 2 కలర్స్ వేస్తే వాళ్ళకి కనిపిస్తుంది. అదేంటి ఫ్లెక్సీలాగా మనం మంచి కలర్ఫుల్గా వేపిద్దాం. అంత వాల్యుబుల్ వర్డ్స్ అవన్నీ కూడా. ఆ వర్డ్సే నా జీవితాన్ని మార్చినాయి. దేవుని నామమున స్తోత్రం. 3వ క్యారెక్టర్లో మీరు వచ్చారా? 3వ క్యారెక్టర్ ఏంటమ్మా? చదవన్న మాట ఎంత బాగుంటుంది అన్నమాట. నమ్మకమైన పరిచారకుల ఉందా? 101:6 వచ్చి చదవండి అమ్మసారి కీర్తన. పరిచారకులగుదురు. యథార్థంగా రక్షణలోకి వచ్చేసావు, ఒకటి అయిందా? దేవుని కనపరచండి ఒకసారి. యథార్థమైన జీవితం కోసం ప్రయాసపడి పరిగెడుతున్నాం.
ఆయన రూపాంతరంలో మార్చబడటం కోసం ఆ వెళుతున్న క్రమంలో ఏం చేయాలంటే మనం నమ్మకమైన పరిచారకులు అవుతున్నారా? దీంట్లోకి వస్తే గమనించండి, దీంట్లో బతికితే నీ లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది. పాపము టఫ్గా ఉండదు, లెక్క. అదో కఠినమైన పరిస్థితి భారంగా ఉండదు నీకు, ఎంత మామూలే అది లెక్క, నాకు అవసరంలా. అంత ఈజీ లైఫ్ నీకు రావాలంటే ఇక్కడ రావాలండి. నేను పదే మీకు చెప్తున్నాను, మీరు మీ బిడ్డలు గనక గమనించండి, రోజుకు అరగంటన సువార్త పని కొరకు కనీసం కేటాయించి మీ పరిధిలో మీ యొక్క పరిస్థితిని బట్టి సువార్త పరిచారకులుగా ఉండగలిగితే మీకు వచ్చే దీవెనలు అంతెంత కాదు. ఇహలోకంలో వస్తే పరలోకంలో అంతంగా ఉంటారు మీరు. దేవుని కనపరుచుకుందాం. టక్ చేసుకుని షూట్ వేసుకుని మరి పంచుతా నేను. నా దేవుడు అంత కాస్ట్లీ, అంత వండర్ఫుల్ లైఫ్ ఉన్నవాడు, అంత అద్భుతమైన దేవుడు ఆయన. ఆ దేవుడు దేవుని నామమునకు స్తోత్రం. ఈ పై 3 కనుక గమనించండి, మీ జీవితంలో వర్కౌట్ అయితే కనుక సూపర్ లైఫ్ అండి. ఇంకా వేరే చెప్పవసరం మీకు. నమ్మకమైన యథార్థమైన జీవితం గురించి కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే సెకండ్ స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాలి, థర్డ్ స్టెప్ రావాలని యాక్చువల్గా. అలా నమ్మకమైన భక్తుడు ఎవరంట? యథార్థమైన భక్తుడు ఎవరు? పాత నిబంధనలో నాకు నచ్చిన గ్రంథం అండి, తేనెలాగా ఉంటుంది నా గ్రంథం. ఏం తెలుసా? యోబు గ్రంథం. తేనెలాగా ఉంటుందండి ఆ గ్రంథం. నిజంగా అది చదివే కొద్దీ అండి ఎక్కడి నుంచి లేని బలం వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మాదిరికరమైన భక్తుడండి ఆయన. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. భూదేశమునందు 1వ వచనంలో గమనించండి, యోబుకున్న క్వాలిటీ చూద్దాం ఒకసారి. యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు గ్రంథం రాసింది ఎవరు? యోబేనండి. ఇంకో పర్సన్ కోసం రాస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ. అర్థమవుతుంది మీకు? అబ్రహాముకి మోషేకి మధ్యలో ఉన్నవాడు యోబు గ్రంథం ఫస్ట్ రాయాలి. యాక్చువల్గా రాసిన గ్రంథం ముందు యోబే, ఆదికాండం కాదండి. బైబిల్ పండితులు స్కానర్స్ కొంతమంది ఏం చేశారంటే ఆదికాండం ముందు పెట్టారు, బాగుంటుందని ఉద్దేశంతో. కానీ అసలు మొట్టమొదటి రాయబడిన గ్రంథం ఏం చేస్తాం మీకు? యోబు గ్రంథమే. నేను స్కాలర్ని కాదు, బైబిల్ పండితులు అనేక మంది చెప్పిన విషయం మీకు చెప్తున్నా. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి, అలాంటి యోబు తన గురించి తను చెప్పుకుంటూ ఇంకోళ్ళ గురించి చెప్తున్నట్టుగా మాట్లాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని వివేచన కలిగా, చెడు తనమును అసహించుకొనువాడు. ఈ 3 లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా నువ్వు పరిచర్యలోకి వచ్చేస్తావు. పరిచర్యలోకి వచ్చేస్తే ఈ 3 మనం టచ్ చేయవు. సామాన్యంగా కఠినమైన ఉన్నవాళ్ళని అహనాసనం, అది వేరే విషయం. ఈ రోజు నాడు దేవుని యందు భయభక్తులు కంటిన్యూ అవ్వాలన్నా, యథార్థమైన జీవితం ముందుకు వెళ్ళాలన్నా, అన్ని విషయాలు పరిశీలించుకుని పర్ఫెక్ట్నెస్ కావాలన్నా, ఈ 3 పరిచారకులు అయితే ఇది ఈజీ అవుద్ది. చాలా ఈజీ అవుద్దండి. మీరు రాసుకోవాలి మీరు ఈ విషయం. చాలా ఈజీ అవుద్ది, టఫ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఇంకా 2, 3 కూడా సేమ్ ఈక్వల్ టు 8వ వచనం కూడా. 8వ వచనం యెహోవా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గురించి యోబు రాసుకున్నాడు, ఇంకొకరితో మాట్లాడుతున్నాడు, ఇంకోటి గురించి రాస్తున్నట్టుగా మనస్సాక్షి ద్వారా రాస్తున్నాడు. మనస్సాక్షి అబద్ధం ఆడదు కదా, అందులో దేవుడు భక్తుడు ఆయన. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది చూడండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. నీకు డబ్బా కొట్టుకుంటే అది వేరే విషయం అనుకుందాం. యోబు డబ్బా కొట్టుకోవాలా, వాస్తవం మాట్లాడుకున్నాడు. ఎందుకంటే మనకు మాదిరిగా ఉండటం కోసం రాసిన మాటలు. ఇప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయి దేవుడు ఏమంటున్నాడు? సేమ్ రిపీట్ అవుతుంది చూడండి. వాక్యం అర్థమవుతుంది మీ అందరికీ? బాగా అర్థమవుతుంది బాబు? కొంచెం ఏమన్నా నీకు నువ్వు చెప్పుకోవటం వేరే అండి, దేవుడే చెబుతున్నాడు సేమ్. పోనీ నువ్వే అనవసరంగా డబ్బా కొట్టడం అది వేరే విషయం. దేవుడు డబ్బా కొట్టగా ఏంటి ఉండదే? ఎలా అంత పరిస్థితి ఉండదే? నందిబాబు ఎలాంటి వాడు డబ్బా కొట్టుకోవచ్చు, అవసరం అలా అమ్మ కూడా కొడద్ది. నా కొడుకు, నా బంగారం.
కానీ దేవుడు కొట్టలాగా వాస్తవాన్ని మాట్లాడతాడు. ఆదాం తప్పు చేసినా బయటలోకి వచ్చాడు, దావీదు తప్పు చేసినా బయటలోకి వచ్చాడు. అదేవిధంగా పరిశుద్ధ గురించి కూడా యోసేపు గురించి బయటపెట్టాడు చక్కగా. ఆయన యథార్థంగా ఉంది ఆయన. అదే సేమ్ రిపీట్ అవుతుంది చూడండి ఒకసారి. చెడుతనము విసర్జించిన వాడు. దేవుని నామ స్తోత్రం. భూమి మీద అతని వంటి వాడు లేడు. 3 1 యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతమను సహించుకునే గొప్ప భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు. ఎవరు చెప్పారన్నమాట? బాబా, ఏం సాక్ష్యం అండి, ఏం సాక్ష్యం అండి. దేవుని నామానికి స్తోత్రం. భూమి మీద ఈ 3 లక్షణాలు కలిగిన వాడు ఆ రోజుల్లో ఎవరు లేరు. దేవుడు చిన్న సాక్ష్యం అది. మరొకసారి చూడండి, అక్కడ చక్కని స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వెంటనే సాతాను ఎంటర్ అయిపోయాడు. ఎవరండి ఎంటర్ అయిపోయాడా? చదవండి అన్నమాట. వెంటనే సాతాను తెలుసుకున్నాడు. ఓకే, నేను విన్నా, నాకు తెలుసులే అంటున్నాడు. లేడు కదా, నువ్వు కొన్ని తాయిలు ఇచ్చావు కదా, కొన్ని దీవెనలు ఇచ్చావు కదా, బాగా దీవించేసావు కదా, బాగా పెంచుతున్నావు కదా నువ్వే వరాలతో దీవెనలతో. ఊరకయే 10 వచనం చూడండి. ఊరకయే నీ యందు ప్రశ్నించరా? అలాగా, ఓకే, నాకు తెలుసు, ఇది కూడా నాకు తెలుసు, నీకెంత తెలుసో నాకు కూడా తెలుసు. కానీ ఊరకయే ఉన్నాడంటావా? నువ్వు చాలా దీవించావుగా, చాలా ఇచ్చావుగా. ఎన్ని ప్రసంగాలు విన్నా ఎందుకు రాట్లా మార్పు? మరి నిజం చెప్తున్నారండి, యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో చాలా మాట్లాడాడు. మరి నీతో ఎందుకు మాట్లాడతలా? చాలా మాట్లాడాడు. పక్కన పడేసి ఉంటారు, బహుశా పక్కన పడేస్తున్నాం అంత. ఒక ప్రసంగం వినేయటము. చాలామంది దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దౌర్భాగ్యమైన జీవితం పోవాలి ఇంకోళ్ళ కోసం, నా కోసం కాదు అనేసి పక్క వాళ్ళు అనుకుంటా చాలామంది. ఎందుకంటే ఏమో పడడం ఉంటుంది. ఏం మాట్లాడండి దేవుడు ఆ అమ్మాయి గురించి, నా గురించి మాట్లాడనేసి అనేవాళ్ళు తక్కువ మంది. ఇది ఉన్నంతవరకు ఎప్పుడు బాగుపడం మనం. సాతాను ప్రశ్న చెప్పండి ఒకసారి. నువ్వు ఓరకనే నీ ఎందుకు భయభక్తితో ఉన్నాడనుకుంటున్నావా? కాదు కదా, నాకు తెలుసులే, బాగా మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, ఆయనకి ఏం తక్కువంట? అన్నీ ఉన్నాయి కాబట్టి భయం చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని కనపరుస్తున్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి గుడికి వస్తుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి గుడికి వచ్చి ప్రార్థన చేసుకుని మోకరించి చేస్తున్నాడు, తర్వాత పాటలు పాడుతున్నాడు, కానికిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి స్టెప్ మారుద్దామా? చూడండి, వాడు ఏమంటున్నాడంటే, అస్సలు ఒక్కసారి ఇలా చెయ్యి. చదువు. యోబు స్టోరీ చాలా బాగుంటుంది వినటానికి. కానీ నీ స్టోరీ పరిస్థితి ఏంటి? ఇక్కడ నువ్వు పెట్టుకో. ఒక్కవేళ నీకున్నాయన్నీ కూడా తీసేయమని సాతానుగాడు వెళ్ళి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు నీ విషయంలో డిస్కషన్ జరుగుతుంది పరలోకంలో. నా వంక చూస్తారు అందరూ. చూస్తున్నావా? ఎవరి గురించి? బాబు ఎవరి గురించి? వింటలే బాబు, వింటలేదు నాన్న. ఎవరి గురించి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు? నీ గురించే. ఏంటంటే డిస్కషన్ చెప్పమంటావా? చాలా బాగున్నారని వీళ్ళందరికీ కూడా చక్కగా దీవించేస్తున్నావు. వాళ్ళకి వస్త్రహీనత ఏముందా? లేదు కదా. లాజర్లాగా ఆహారం పెట్టలేదు, ఆహారం పెట్టావు కదా, చక్కని గాలి ఇచ్చావు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చావు కదా, కష్టాన్ని దీవించేస్తున్నావు కదా, అన్నీ ఇచ్చావు కాబట్టి అబ్బాబ్బా వచ్చేసి ఆదివారం కల్లా వచ్చేసి వాలిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చాలా చాలా బాగుంటున్నారు. కానీ వీళ్ళ విషయంలో ఒక్కసారి మొత్తం తీసిపడే. ఏమైనా ఉంటే కొంచెం బంగారం కూడా తీసిపడే. డిస్కషన్ జరిగిందనుకోండి, నీ పరిస్థితి ఏంటి? ఒక బంగారమే కదా, ఇల్లే కదా, పోతే పోయింది. ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, కొంచెం మన ప్రసంగాలు పడుతుంది కాబట్టి ఉంటాయేమో బహుశా, పర్లా, పోతే పోయింది. అది కూడా కష్టమే, నాకు ఎవరు దొరకట్లేదండి, నా భ్రమ అంతా. ఏంటి యోబులాగా ఒక స్టెప్ ఏంటి చెప్పండి? ఆస్తులు మొత్తం పోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం.
ఆస్తులు మొత్తం పోయినాయమ్మా. ఇప్పుడు దేవుని దగ్గర డిస్కషన్ జరుగుతుంది సాతానుగాడికి దేవునికి నీ గురించి. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మి ఉంటే లక్ష్మి, ఆ బేగం ఉంటే బేగం, ఇంకా దేవి ఉంటే దేవి, వెంకటలక్ష్మి ఎవరున్నారు, ఇంకా చాలామంది చెప్పేసుకోండి అక్కడ పెట్టుకోండి. డిస్కషన్ జరుగుతుంది. చూసావా నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టే కదా, చిన్నమ్మ చాలా బాగుంది, కొంచెం ఇల్లు వాకలు ఉంది, మంచి తైరుగా బట్టలు ఇచ్చావు, ఇంకా తర్వాత బిడ్డలని చేతులు బిడ్డలు కావాలని ఏడు చేసింది కదా, ఇచ్చేసావు కదా నువ్వు అనుకుంటూ వెళ్తున్నాను అనుకోండి. సాతాను ఏమంటది, తీసేసి చూద్దాం, ఇది తీసేసి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ముందు ఫస్ట్ ఏంటమ్మా, ఆస్తులు తీసేద్దాం. ఒకటోసారి, రెండోసారి, మొత్తం ఇంటికి ఇప్పుడు ఏమి లేవు, దొంగలు పడినామండి, ఇంకేమన్నా అవనివ్వండి, మీ ఆయన తాగిపోతే అమ్మేసుకోనివ్వండి, మొత్తం ఇల్లంతా గుల్ల అయిపోయింది. ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్లో ఒకటది, బి అని చెప్పమంటారా, ఇల్లే కూలిపోయింది. నంగ చోట్ల మీరు నా శాపనాతో పెట్టేంత లేని పని కూడా ఇది జరుగుతుంది. నాకంత పవర్ లేదమ్మా. ప్రశ్నల కోసం పరిశీలన కోసం మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లే లేదు, ఏమైనా పంట పొలం ఉందా, మొత్తం తుడిచిపోయింది, అన్నీ పోయిన ఏపులాగా. నీ భక్తి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మనస్సాక్షి కాదు, ఆత్మీయంగా పరిశీలించుకోండి. ఇది సవాలు ప్రసంగం. ఇది ఇక్కడ అప్డేట్ అవ్వకపోతే మీరు ఏ ప్రసంగం ఎక్కదు మీకు. అక్కడితో ఆగిపోయిన తర్వాత సరే, ఒకవేళ పొరపాటున ఒకటో వారం మిగిలారనుకోండి, ఇలాంటి వాళ్ళు, ఇది ఆస్తులు పోయినా ఇల్లు కూలిపోయినా సరే, దేవా నీకే మహిమని అనుకోండి. ఒక సెకండ్ స్టెప్ ఏంటమ్మా, పిల్ల పేరు. లేక ఇద్దరు బిడ్డల కంటే ఎంత ఉపవాసం ఉండి దేశాలు చేసి కొన్నానో అన్నావు కదా, ఇప్పుడు ఈ బిడ్డలే పోయారండి. ఎలా ఉంటుంది? మీరు ఈరోజు అప్పుడప్పుడు అవ్వకపోతే కనుక రేపటి నుంచి మందిరం రావడం వేస్ట్. యోబు లాంటి స్థాయిలో మనం కనుక అప్డేట్ అవ్వకపోతే కనుక ప్రపంచం కదిలించబడదు, లోకానికి వెలుగ్గా ఉండలేవు. నీతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు, నీతో పాటు ఉన్నవాళ్ళు, నీతో పాటు పనిచేసే వాళ్ళని కదిలించరా. నువ్వు హృదయంలోకి వెళ్ళిపోయి వాళ్ళని దద్దరలు చేయాలండి. దాన్ని ఏమంటారన్నా, దద్దరిలింపజేసే జీవులు నువ్వు, కదిలింపజేసే జీవులు నువ్వు. బిడ్డలు కూడా పోయారు. నీ పరిస్థితి ఏంటి? ఒక్క చేయత్తరో రేపటి గుడికి మీరు ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడితో ఆగిపోయిందా? జబ్బు, ఒంట్లో జబ్బు. అరే ఆస్తులు పోయిన ఏదో రకంగా దేవా స్తోత్రం అన్నానయ్యా. సరే పిల్లంటే యెహోవా ఇచ్చాను, అంత సీన్ లేదు. కానీ పొరపాటున ఒకళ్ళిద్దరు ఉంటే కనుక వాళ్ళకి మా ప్రసంగం ఇది, వాళ్ళ ప్రసంగం ఇది. స్తోత్రం అన్నాడు. ఎందుకని? వీళ్ళు నాకు కొంచెం లోతుకి వెళ్తాను, ఏమన్నా బాగా వినండి వాక్యాన్ని. సెకండ్ ప్రసంగం పెద్దగా ఉండకపోయినా పర్లేదండి, మంచి బాగా వినండి. ఆస్తులు పోయినాయి, వెంటనే పరిగెత్తారు ఎవరెవరో పనోళ్ళు. ఎలా చెప్పాలబ్బా, ఆలోచన కదా. ఒక్క దెబ్బ మొత్తం చూసిపోయినాయి, ఎకరాలు. ఏం చెప్పాలబ్బా అనుకుంటే భయంతో వస్తారు ఖచ్చితంగా. పోని తెగించే చెప్పేశారు అనుకుందాం. పిల్లలు పోయారుగా, అయ్యో ఏమో షాక్. మొన్న జరిగిన సంఘటన ఎవరన్నా జ్ఞాపరాట్లుగా మొత్తాన్ని నాకు నచ్చి వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మకి తెలియదండి వాళ్ళ పిల్ల గురించి, చచ్చిపోయిందని పిల్ల అని చచ్చిపోద్దండి. అంత వీకు యోబు అంత వీక్గా లేడు. ఆస్తి పోతే ఏడ్చుకుంటే దేవుణ్ణి దూషించేంత వీక్ పర్సన్ కాదు. బిడలు పోతే దేవుని దూషించేసి, నా అందమైన పిల్లనేసి దూషించి పాపం చేసేంత వీక్ పర్సన్ కాదీనా. వీళ్ళు భయపడ్డారు. ఎవరో పనులు భయపడి ఉండొచ్చండి. ఎలా చెప్పాలి మా యజమానికి, అయ్యయ్యో మేము ఆయన కూడి తింటున్నాము, ఆయన గంజి తాగుతున్నాం, మేము ఆయన ఇస్తే మేము బతుకుతున్నాము, పిల్లలు వెళ్ళిపోయారంటే కనుక ఏంటనేసి ఆలోచించి ఉండొచ్చు. కానీ ఆయన టాలెంట్ చెప్పమంటారా? ఎటండి ఏమైంది, మోకరించండి ప్రార్థన చేసుకుందని అని ఉంటాడు బహుశా. దేవుని కనపరుద్దాం. ఎందుకని మీరు రండి, ఎందుకని నేను తీసుకున్న బిడ్డలు కదయ్యా, దేవుడిచ్చాడు, దేవుడే. వాళ్ళు మధ్యలో వచ్చారు వాళ్ళు, కానీ ఆది నుండి ఉన్న ఆ దేవుడు నన్ను సృష్టించుకొని అతను బిడ్డగా చేసుకున్నాడు కదా, ఆయనకి నా ఆధారం అని ఉంటాడు. ఏమి రేంజ్ అండి. బిడ్డలు పోయిన తర్వాత కూడా, జబ్బు వచ్చినప్పుడు కూడా సాతాను ఎంటర్ అయితే పక్కన పెట్టండి. ఎవరు వచ్చారు? అమ్మవారు ఇంకోళ్ళు
భార్య ఎంటర్ అయిపోయింది. మళ్ళా చూడండి హోల్ ఎలా, దాన్ని ఏమంటారు, పుండి మీద భార్య ఎంటర్ అయిపోయి ఏమంటుంది, ఇంకెందుకయ్యా యథార్థమైన జీవితం అంటావు, భక్తి అంటావు, ప్రార్థన అంటావు, స్తుతి అంటావు, దేవుడు అంటావు, ఆయన దూషించి చచ్చిపోవచ్చుగా నువ్వు. నీకు ఎవ్వరు సహకారంగా ఉండరు. మళ్ళా జ్ఞాపం చేస్తున్నా, నీకు ఎవ్వరు తోడుండరు. అర్థం చేసుకోవట్లా, నాకు ఎవరు లేరు, అంత లేదు ఇక్కడ. దేవుడు తప్ప నీకు ఎవరు ఉండరు. ఆయన ఎనర్జీ తగ్గలా. ఇప్పుడు యోబు అనే మాట చెప్పమంటారు ఒకసారి. ఇటు రండిరా పని వాళ్ళారా, ఒకసారి రండమ్మా. మీ స్టైల్ ఏంటంటున్నారు, ఆస్తులుంటే భక్తి, అంతస్తులుంటే భక్తి, అందం ఉంటే భక్తి, అన్నీ ఉంటే భక్తి కదా. అది కాదు నా ఒరిజినాలిటీ అని చెప్పమంటారా? ఏ ఉన్నా లేకపోయినా నా దేవుడే దిక్కు, ఆరాధించుకొని ఉండలేను, అది నా ఒరిజినాలిటీ. దేవుని కనపరచండి ఒకసారి. ఒరిజినల్ లైఫ్ ఏంటి అంటే గమనించండి. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరంగా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నా దేవుడు నాకుంటే చాలయ్యా. బా ట్రైన్లో ఎందుకు పక్కే బోగిలు వెళ్ళేది చేసాను, అక్కడ మోకరిని ప్రార్థించి అందరూ దేవుళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ మాట్లాడితే బాగుంది, పక్కెళ్ళి ముందు మోకరించి ప్రార్థన చేసుకుని అప్పుడు పాములు పడేసా. ఎంత పరవహించిపోయానో గంటసేపు, అరగంటలే మోకరించింది, కాసేపు మోకరించి పాముల పని దేవుని పనిలో ఉన్నా. నాకు టైం వేస్ట్ చేయను, టైం వేస్ట్ అవ్వకూడదు. నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఇప్పుడు నా భార్య దూరంగా ఉంది, నా బిడ్డలు దూరంగా ఉన్నారు, నేనేమైపోతాను వాళ్ళకి తెలియదు, వాళ్ళే నేను నాకు తెలియదు, సమాచారం రాకపోవచ్చాం, బహుశా వచ్చిన రాకపోయినా సరే నా దేవుడు నాతోనే ఉన్నాడు. వాళ్ళు నమ్మితే వాళ్ళతో కూడా ఉంటున్నాడు కాబట్టి నాకెందుకు భయం? ఇంకా నేను దేవుని పనిలో ఉన్నప్పుడు, నమ్మకమైన పరిచయాలుగా ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు? ఆయన పని చేస్తున్నప్పుడు నేను బాగుంటా, నాతో ఉన్న వాళ్ళు నా భార్య బిడ్డలు కూడా బాగుంటారు. అసలు బాగున్నా బాగుపోయినా అనవసరం, నాకు దేవుడు నాతో ఉండి చాలు. వాళ్ళకి వాళ్ళు ఎక్కువ, ఎవరికాళ్ళు కరెంట్ అవ్వాలి దేవునితో. బిడ్డలారని ఒక మాట గమనించండి, మీ ఒరిజినల్ భక్తి ఏంటో ఇలాంటప్పుడే బయటపడద్ది. అది నువ్వు, నీ ఒరిజినాలిటీ ఏంటో, నిజమైన భక్తి ఏంటో, కష్టాలు బాధల్లో కన్నీరు మొత్తం తుడిచిపోయినప్పుడు అప్పుడు నువ్వేంటో అర్థమవుతుంది దేవునికి. ఎంతో కొంత గాలి ఉంది, ఎంతో కొంత నీరు ఉంది, ఎంతో కొంత ఆహారం ఉంది, ఎంతో కొంత ఎగుమతి వస్త్రం ఉంది, కొంచెం సౌకర్యం ఉన్నాయి కాబట్టి కదా భక్తి చేస్తున్నారు మీరు. కష్టాలు రేంజ్ పెరుగుతున్నప్పుడు మీరు ఉండగలరా? ఆ రేంజ్ పెరుగుతున్నప్పుడు మీరు బలంగా దేవుని ఘనపరచగలరా? సింహాల బోన్లో వేస్తున్నప్పుడు కూడా స్తుతి ఆరాధన ఏంటండి ఆయనకి, దానియేలుకి. చూడండి అక్కడ భార్య ఏమంటుందో, 4 ఇక్కడ తాగారండి వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరాళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళ. 4:6 నువ్వు భక్తిపాడువే, నువ్వు చాలా భక్తిపాడు, మాకు తెలుసు, యథార్థవంతుడివే. కానీ నీ భక్తి ధైర్యము పుట్టించదా? ఏంటండి హేళన? నిజంగా భక్తిపాడు అయితే నీ ధైర్యం పుట్టించాలిగా, ముందుకెళ్ళు. హేళనకరంగా మాట్లాడతారండి వాళ్ళు, చాలా ముందు చాలా ఉంటాయి వాళ్ళ మా డైలాగులు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలా గమనించండి. యోబు ఆయనలో ఆయన ఎలా ఉన్నాడో ఆయన తెలుసు. యోబు దేవుని దృష్టి ఎలా ఉన్నాడో ఆయన బాగా తెలుసు. యోబు భార్య ముందు ఎలా ఉన్నాడు, భర్త ముందు ఎలా ఉన్నారు, ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. స్నేహితుల ముందు ఎలా ఉంటున్నావు నువ్వు? స్నేహితుల ముందు చాలామంది డల్నెస్ అయిపోయి, ఏంట్రా ఈ మధ్యకాలంలో మరీదిగా ఉంటున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు కదా అని హేళన చేస్తున్నారా? అలా నువ్వు ఉన్నావు అన్నమాట. బంధువులు ఎలా ఉంటున్నావు నువ్వు? బంధువులు గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నట్టుగా కనపడుతున్నావు అసలు, కనీసం ఇంతన్నా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, పెళ్లి ప్యాంట్కి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా, దేవుని ఘనపరిచే బిడ్డగా నువ్వు కనపడుతున్నావా? స్పెషల్, యువర్ స్పెషల్. నువ్వు జనరల్ కాదు, నువ్వు స్పెషల్. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని నిన్ను ఉంచాడు వెలుగ్గా. ఆ ఫంక్షన్లోను, ఆ బంధువుల మధ్యన, ఆ స్నేహితుల మధ్యన, ఆ ఉద్యోగాల్లో, ఆ రైతుల దగ్గర, లేకపోతే పొలం పనుల దగ్గర, ఆ వ్యాపారస్తుల దగ్గర నిన్ను ప్రత్యేకంగా దింపుతున్న రంగంలో అక్కడ. అది మర్చిపోయి మత్తులైపోయి నువ్వు నేను బాయి అన్నట్టుగా ఉంటావా? కుదరదు. దేవుని నామమున స్తోత్రం. ఏమండి, చట్టమే కనుక సహకారం లేకపోతే సువార్త ప్రకటించవా? భారతదేశం కాబట్టి మనకు రాజ్యాంగం అంబేద్కర్ గారు కొంతమంది చక్కగా సపోర్ట్గా రాశాడు దేవుని దయ వల్ల. అర్థమవుతుందా?
ఒకవేళ చట్టం వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, సువార్త ప్రకటించవా? అని మీ నాన్నగారి గురించి కూడా చెప్పకుండా దుర్మార్గంగా ఉండిపోతావు అలాగా? దాని చట్టం కావాలి మళ్ళా అనుకూలంగా? ఆ చట్టం ఉన్నా సరే మీ బైబిల్ పట్టుకు బయటికి వెళ్ళరు కదండి. నిజంగా ఆ ఫారిన్ కంట్రీస్ లాగా, అరబ్ కంట్రీస్ లాగా చట్టమే చేస్తారనుకోండి, పొరపాటును దేవుని నమ్మవు. ప్రాణం ఎక్కడ పోద్దు? నిన్న క్లాస్ విన్న తర్వాత నా రేంజ్ ఒక రకంగా లేదండి. దేవుని దయ వల్ల నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కావాలని బస్సు ఎక్కా. లేట్ అయినా సరే ఇంకా దేవుని కనపరుస్తున్నాం. రోజు 2 బస్సులు దాడిపోయినాయి అప్పటికే. లేట్ అయింది, అయినా ప్రభు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుని అలాగా ఏదో నాకు దేవుడు ఒక లోపల ఉత్తేజం వచ్చేస్తుంది. ఎంత అప్డేట్ అవ్వచ్చు, నా సంతోషం నిజంగా నా బిడ్డలను తీసుకెళ్తే బాగునిపించింది. ఎందుకంటే ఇక్కడ నా పెళ్ళి బాగోదని ఉద్దేశంతో వదిలేసి వాళ్ళిద్దరిని, బంధువుల్లో ఒకరు పెళ్ళి లేదు వదలను, ఇంకా సంఘస్థుల్ని యాక్టివ్గా ఉన్న పని పట్టుకుపోతా, తీసుకెళ్తా. చాలా అప్డేట్ అవ్వాలి దేవునిలో. మనము ఎన్నాళ్ళైంది బాప్తిస్తం పొందుకుని, ఎన్నాళ్ళైంది నువ్వు దేవుని యొక్క వరాలు పొందుకున్నాము, ఎన్నాళ్ళైందండి దేవుని యొక్క కృపలో బలంగా సాగుతున్నప్పుడు ఇంతవరకు 3వ స్టెప్లోకి రాలా. దేవుడికి నమ్మకమైన పరిచారకులుగా ఎందుకు మనం లేవండి? దేవుని నామమున స్తోత్రం. అతనిగా నమ్మకంగా ఉన్నాడు దేవుని విషయంలో, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, సాతాను ముందు యథార్థంగా ఉన్నాడు, భార్య ముందు యథార్థంగా ఉన్నాడు, తర్వాత స్నేహితులు కూడా హేళన చేసి యథార్థంగా ఉన్నాడండి. ఇన్ని చోట్ల యథార్థమైన జీవితం ముందుకు వెళ్తా ఉంటే మారాళ్ళు నోరు మూసుకుని కాళ్ళ దగ్గర రావాల్సిందే. దేవుని నామమున స్తోత్రం. చదవండి ఆ మాట మరోసారి. నీ భక్తి నీకు దేవుని నామమున స్తోత్రం. అబ్రహాం గురించి, యోబు గురించి, ఇస్సాకు గురించి, యోసేపు గురించి ఎన్ని ప్రసంగాలు విన్నాం బిడ్డలారా. మనలాంటి మానవులుగా అందరూ కూడా మనలాంటి స్వభావం గలవారే కదా. ఆ రేంజ్లోకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మన మనసు ఎందుకు మారట్లేదు? ఎంత బంగారం మొక్క పోగానే ఎంత తిడుచుద్దో అని పిల్లలేపోయారండి. ఆ మధ్యకాలంలో హాస్పిటల్లో ఏమండి అబ్బాషన్ అయిపోయింది, నా కూతురికి లేక ఒక గర్భిణి వచ్చిందండి, 7% భయంకరంగా. అరే బాబు 2-3 నెలలకు అబ్బాషన్ అయింది, కొంచెం దానికి అంత ఆడవాళ్ళ దేవుడు మళ్ళీ ఇంకో బిడ్డని ఇస్తాడులే మనసు అని చెప్పిన వింటలామా? క్రైస్తవురాలే చాలామంది చంటి పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. ఇంకా అబ్బాషణను పెడుతున్నావు ఇంక నువ్వు. అమ్మా ఒక్కసారి పరిశీలించుకోండి. ఎన్ని ప్రసంగాలు విన్నా అది దానివల్ల అయితే ఉపయోగం లేదు. కానీ ఈరోజు పరిశీలించుకొని నీకున్నాయి అన్ని సౌకర్యాలు కూడా మొత్తం మసి అయిపోయినాయి అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? మీ భక్తి నిలబడద్దా? పరిశీలించుకోండి ఒకసారి. మరో ప్రసంగంలో యవనస్తుడు మీ అందం పోయిందని మొత్తం బొగ్గంతా చెక్కేశాడు, ట్రాక్టర్ గుద్దేసింది. ఏంటి పరిస్థితి ఏంటి? పెళ్ళి అవుదని భయపడుతున్నావా? అది నీ కల్లరిగా మొత్తం మారిపోతుంది పరిస్థితి. ఏంటి పరిస్థితి ఏంటి? నిలబడగలవా? ఒక్కసారి ప్రసంగాల్లో ప్రశ్నలు రాకుండా, పరిశీలన లేకుండా ప్రసంగాలు చెప్పి మీరు ముద్రైపోయారు. ప్రశ్నలు రావాలి, పరిశీలన రావాలి, పరీక్షించుకుందాం. ఇంకెన్నాళ్ళండి 1 way అలా చెప్పి వింటాం అలా మీ అందరికీ. మీ మనసు ఎంత వీక్గా ఉంది? ఈ 3 స్టెప్పుల్లో మీరు ఎక్కడ నిలబడతారు చెప్పండి ఒకసారి. ఆస్తిపై నిలబడ్డాడు యోబు, తర్వాత బిడలపై నిలబడలేదు, తర్వాత రోగం వచ్చింది, భయంకరమైన రోగం కదండి, జబ్బు కాదు, జ్వరం కాదండి, కుళ్ళు కంపొస్తుంది, బాడీ రసిగారిపోతుంది, దిక్కు లేదు ఎవరు కూడా. అక్కడ భార్య కూడా చీ అంటుంది. నిలబడగలవా? అర్థం చేసుకునే మనుషులు ఎంతమంది ఉన్నా సరే దేవుడు అర్థం చేసుకున్నవాడు ఉన్నప్పుడు నిలబడగలవు. నువ్వు అసలు మనుషులను బట్టి భక్తి చేస్తావా? నీ భర్తను బట్టి భక్తి చేస్తావా? నీ భార్యను బట్టి భక్తి చేస్తావు? నీ పిల్లల్ని బట్టి భక్తి చేస్తున్నావా? అందరూ అనుకూలంగా ఉంటే పని చేస్తావా లేకపోతే చేయవా? వేరే లెవెల్లో ఉన్న నా పని అని నా దేవుని పని అప్పచెప్పాడు అంతే, దూసిపోవాలి. ఇది కదండి, ఇది కదా బలం అంటే. నీ పిల్లలకు కూడా ఉపయోగపడని భక్తేనా? నీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి బలపరుచుకునే భక్తి లేనప్పుడు అది భక్తేనా? ఆ శక్తి లేనప్పుడు. చాలామంది చూడండి ఈ పిల్లల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తారండి. చదువు, ప్రమోషను, ఉద్యోగం. నేను తప్పంట్లా,
నేనే ఎంకరేజ్ చేస్తా ఖచ్చితంగా ఉద్యోగం జాబ్ కొట్టాలని, అర్థమవుతుందా? కానీ దాంతోపాటు ఒక బ్యాలెన్స్ లైఫ్ ఏంటంటే ఆత్మీయమైన మంచి నాయకుడు ఆ బిడ్డకు ఉన్నాడు. ఆ నాయకుడు అంటే సేవకుడు. ఆత్మీయమైన సంఘములో పెరుగుతున్న పిల్ల లేదా? దూరంగా వెళ్ళి బిడ్డలందరూ అదే బాధ నాకు. అక్కడ ఆత్మీయమైన సరైన సహవాసం లేకపోతే వీళ్ళ అమ్మోళ్ళకి ఏడుపు రావాలి. దాని గురించి మాట్లాడరు వీళ్ళు. ప్రమోషన్ వచ్చిందా వీళ్ళు అమ్మ. ఒక పాస్ట్ గారు నాకు తెలుసు అండి, ఆ బాబు హైదరాబాద్లో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో ఒక చక్కని సహవాసం. ఈ పాస్ట్ గారు ఎంక్వైరీ తీసి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఎంక్వైరీ తీసి చక్కని ఫెలోషిప్గా ఒకటి కనెక్ట్ చేశాడు బిడ్డని. కనెక్ట్ చేసిన మరుసటి 2వ నెలకు వచ్చేపాటికల్లా ఆయనకి మరో కంపెనీలో జాబ్ వచ్చింది. ఇక్కడ 1,50,000 అయితే కనుక అక్కడ 2 లక్షలు ఇస్తున్నారంట. వేరే ప్రాంతం షిఫ్ట్ అవ్వాలి, ఏదో రాష్ట్రం వెళ్ళిపోవాలి ఆయన అక్కడ నుంచి. వెంటనే ఫోన్ వచ్చింది, డాడీ ఇలా వచ్చింది ప్యాకేజ్ అనే పాటికల్లా వాళ్ళ డాడీ కూడా చెప్పాడంట, నాన్న ఉద్యోగం లేని టైంలో ఆ కంపెనీకి చిన్న ఉద్యోగం ఇచ్చింది. అది 1,00,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, కానీ అంతకంటే గొప్పదేనంటే మంచి సహవాసం దొరికింది. నువ్వు వెళ్ళే ప్రాంతానికి ఆ సహవాసం నీకు లేదు, నీకు దొరకదు. ఇప్పుడు జీతం ముఖ్యం కాదు, ప్రమోషన్ ముఖ్యం కాదు, నీ ఆత్మీయత ముఖ్యం అనేసి స్టాప్. వాళ్ళ కంపెనీలు అడిగారంట, ఏంటంటే కనుక మా అమ్మ వెళ్ళొద్దంది. అమ్మే చెప్పమన్నా అంట పాస్టర్ గారు, ఎందుకంటే తల్లి మాట అంటే కొంచెం గౌరవం ఉంటుంది. కానీ ఆగిపోయాడు బాబు. నీ పిల్లోడు బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆత్మీయమైన స్టేటస్ ఎలా మెయింటైన్ అవుతుందో కేర్ తీసుకున్నావా? జీతము ప్రమోషను, జీతము ప్రమోషను, ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి, ఆత్మీయ 0. ఎవరికి ఉపయోగపడుతుంది నా జీతం? ఎందుకు ఉపయోగపడుతుంది సమాధి తర్వాత? అది ఒక సేవకుడు నీకు ట్యూన్ అయితే, ఒక చక్కని స్వచ్ఛమైన సంఘము ట్యూన్ అయితే అద్భుతంగా ఉంటుంది రేంజ్ వాళ్ళకి. ఇలా మొక్కుబడిగా ఇవాళ ఆ గుడికి వెళ్ళా, ఇలా గుడికి వెళ్ళా, ఏదో క్రైస్తవం కాబట్టి లంపలేసి వచ్చేవని అన్నట్టు ఉంటుంది. వాళ్ళ రేంజ్ పెరుగుతుందా ఆత్మీయత? యోబు లాంటి జీవితం ఎందుకు రాకూడదు మీ అబ్బాయికి? అసలు నీకు వచ్చిందా ముందు? అసలు నీ దరిద్రం పోయిందా? ఆశలు, దురాశలు, డబ్బు, అబ్బబ్బా అది ఇది అన్నీ కావాలి నీకు. రాకడ వచ్చేస్తుంది, సువార్త పని చాలా జరగాలి, ఇవన్నీ ఏం చేసుకుంటావు అనేసి కనీసం కొంచెం ముందుకు వచ్చేసి త్యాగం చేసేవాళ్ళు ఆదిమ సంఘస్థులు ఉన్నారా అంటే కనుక ఒక్కరు కనపడరు. ఈ పాస్టర్ గారు అప్పులు చేయాలంటికి, మైక్ కొనాలని అప్పు చేయాలి, గుడి కట్టాలని అప్పు చేయాలి, తర్వాత ఇంకేం పోతే అది అప్పు చేయాలి. నేను ఏది ఆపలేను, సేవ ఆగకూడదు కదా. మీరు ఏం చేయండి అమ్మా బిడ్డలారు, గమనించండి ఒకసారి. మీకు ఏదో ఆస్తుపాస్తులు ఉన్నాయని, అందమైన పిల్లలు పుట్టేశారని అవన్నీ కూడా పోతే అది నా ఉద్దేశం అది కాదు. ఉన్నా లేకపోయినా మనసు ఎలా ఉంది, మీ మైండ్ ఎలా ఉంది? ఎందుకు రాకూడదు యోబు లాంటి మనసు మనకి? ఎన్నాళ్ళ నుంచి అంటున్నాం యోబు గురించి? ఎందుకు రాకూడదు అబ్రహాం లాంటి విశ్వాసం మనకి? పిల్లోని కూడా బలి ఇవ్వమంటే రెడీ అయ్యాడు కదా ఆయన. ఎందుకు రాలా నీ మనసు? ఆ మనసు ఎన్నిసార్లు విన్నాం అబ్రహాం గురించి? ఎందుకు రాలి యూత్ వాళ్ళకి యోసేపు లాంటి జీవితం? ఎన్నిసార్లు వినలా? సాటి అయిన సహాయంగా చక్కగా ఉన్న భార్యని ప్రేమించే విషయం ఎందుకు రావట్లా? భర్త లోపల మీకు ఎందుకు రావట్లా? ఇంకెన్నాళ్ళు ప్రసంగాలు వింటారు ఇంక మీరు? బిడ్డలారా, మీరు ఏడవలసింది కంది కాచవలసింది దీని గురించే. మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నట్టు నవ్వుద్ది, అది వేషధారణ వద్దండి. బిడ్డలా గమనించండి, ఎంతమంది ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. దేవుని దృష్టిలో ఎలా ఉన్నది కావాలా అంతే. దేవుని నామమున స్తోత్రం. యోబు కొంపు కొడతా ఉంటే, క్షీణించిపోతూ ఉంటే దేవుని వైపే చూసి మాట్లాడుతున్నాడండి. భార్య వచ్చింది, నేడలా కనపడేది, అంతే, నాకు కనపడలేదు నువ్వు అన్నట్టున్నాడు ఆయన. ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళిపోతే అందరూ వచ్చారండి, నాకు కనపడలేదు, మీరు నేడే, అంతే. అసలు రూపం కనపడుతుంది దేవుని రూపం. దేవుని నామమున స్తోత్రం. బిడ్డల యొక్క ఆత్మీయ అభివృద్ధి గురించి నువ్వు ఆలోచించవా? నీ స్వార్థం గురించి ఆలోచిస్తావంటావా? వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించవా? వాళ్ళ ఉద్యోగం గురించి ఆలోచిస్తావా? వాళ్ళ జీతం గురించి ప్రమోషన్ గురించి ఆలోచిస్తావా? బాగా అబ్బా ఎంత కంపెనీ అమ్మా, 10 లక్షల 10 కోటి రూపాయల మురిసిపోతున్నావా? కోట్ల కంటే విలువైన ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది అక్కడ. ఒక బైబిల్ లేదు, వాక్య జ్ఞానం లేదు, అక్షరముఖ రాట్లా. అదేనండి బైబిల్ చదువుతున్నావా? సాతాను కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమి అండవు. ఇంకాసేపు చదువమ్మా, ముందు భుజమే చేయతాడు. ఇంకాసేపు చదువమ్మా, తర్వాత నిదానంగా ఇలా అంటూ ఉంటాడు. ఏమొస్తున్నప్పుడు అంటా ఉంటే నిద్ర.
ఆడ ఉద్దేశం అదే. బైబిల్ కొంచెం 10 నిమిషాలు ముందుకెళ్ళింది అనుకోండి, ఏమొస్తుంది? ఎందుకని? ఆడ ఉద్దేశం అదే, నువ్వు బైబిల్ చదువుతూ నిద్రపోవాలి. దెయ్యాలు పాటు తినేసి బైబిల్ తలహన పెట్టుకోవటం, జ్వరం వస్తుందని తలహన పెట్టుకోవటం, దానికి ఉపయోగించుకో. బైబిల్ నువ్వు గుండెల్లో పెట్టుకోవడం కోసం వద్దు. ఆడు అడ్డగోడండి. ఎవడాడు? మా అమ్మని అప్పుడప్పుడు నన్ను కాదండి, ఎవరో ఉపయోగించేది. అడ్డంగా వస్తాడు. ఎంత ప్రవాహాలు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అమ్మో రాత్రులు కూడా వెళ్ళిపోతున్నావు, 10 అయిపోతుందంటగా, ఒక్క దెబ్బ అడ్డం వస్తాడు. చెప్పాలి మనము, ఎస్, నా ఆత్మీయ జీవితం కాపాడుకోవడం కోసం. దేవుని నామమునకు స్తోత్రం. బిడ్డలారా, సాతానుగాడి కుట్ర మీకు తెలియకుండా ఉంటే చాలా ప్రమాదం. సాతాను అంటాడు, ఆయన చుట్టూ కంచె ఉందన్నమాట. ఎంత బాగుంటుందో, మురిసిపోతాం ఆ మాటకి. దేవుడు అంటున్న మాట అండి. ఆ సాతానుగాడు అన్నాడు, వాడు ఏమన్నాడమ్మా, మీ భక్తుడు ఉన్నాడు కదా, మీ ఫేవరెట్ భక్తుడు కదా ఆయన, ఏం చేసావు? ఆయన చుట్టూను కంచె వేసావు కదా, ఒక్కసారి తీసేయి. కానీ దేవుడు నిజంగా ఆలోచించుంటాడు కదా. ఒకసారి ఒక క్షణం ఆలోచించి, ఓకే, నా బిడ్డ తీసేసినా సరే నిలబడగలడని మనోధైర్యంతో తీసాడు. పర్మిషన్ ఇచ్చాడు. నా బిడ్డ ఉండగలడు, వాటిని బట్టి నా బిడ్డను వేలాడతా నాన్న పట్టుకుని, అవి లేకపోయినా నా బిడ్డ నాతో ఉంటాడని కాన్ఫిడెన్స్తో ఆ కంచె తీసేయటం కోసం పర్మిషన్ ఇచ్చాడు సాతానుగాడికి. నీ పరిస్థితి ఏంటి అమ్మా? నీ పరిస్థితి ఏంట్రా? ఎంత ప్రయాసపడి సంపాదించుకుంటే ఒక్క క్షణంలో పోయింది మొత్తం అంతా కూడా. ఎంత పంట పండి వరదొచ్చేసి కొట్టుకుపోయింది. ఏమైపోతావు ఇప్పుడు? ఏం చేద్దాం మరి? అనుకూలమైన పరిస్థితి ఉండనప్పుడు, అననుకూలమైన పరిస్థితి వస్తున్నప్పుడు గమనించండి, నీ భక్తి ఎలా ఉంది, నీ శక్తి ఎంతమందికి ఉంది, ఎవరిని బట్టి నీ భక్తి ఆధారపడుతుంది. ఎవరిని బట్టి నువ్వు బలహీన పడిపోయి, ఎవరిని బట్టి బలహీన పడుతూ అసలైన దేవుని పక్కన పెట్టేశావు నువ్వు. ఎంత అవమానం అండి అది. పాటలు సూపర్గా ఉంటాయి, పాటలు బ్రహ్మాండం పడతావు నువ్వు, పాటలో ఇంత కూడా తేడా ఉండదు. వాక్యం సూపర్, బాధ అవుతావు, ఇంత తేడా ఉండదు. భక్తి ప్రవాహలాగా శక్తి ఏది? శక్తి అంటే అర్థం ఏంటి? శ్రమలైన, నిందలైన, బాధ అయినా, బరువైన, కరువైన, ఖడ్గమైన మొత్తం తుడిసిపోయినా సరే నా దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, ఆమెన్ అని దేవుని ఘనపరిచే స్థాయి నీకు ఉందా? నెక్స్ట్, నీ బిడ్డలు రేపొద్దు నీ బిడ్డలు చనిపోవచ్చాం, బహుశా స్థుతించగలవా? ఆరాధించగలవా? చెప్పగలవు యోబులాగా, ఈ మధ్యలో వచ్చి వీళ్ళు మధ్యలో వచ్చారు బిడ్డలు, యెహోవా ఇచ్చాను. ఆ మాట చదవండి సార్, చూద్దాం. ఎన్నో వచ్చినమ్మా? చదవండి అన్నమాట. దేవుని కనపడుతున్న ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత గమనించండి, 2:3 దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? బాగా వినండి. ఫైనల్గా అతడు నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అట్లా చేసుకున్నమాట. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. ఏంటి? దేవుణ్ణి ప్రేరేపించిందా? దేవుణ్ణి ప్రేరేపించాడా? ఎవరో? సాతాను. ఎవరండి సాతాన్ అంటే? ప్రధాన దూతండి. ఇది వరకు ఫేస్ టు ఫేస్ మాట్లాడే హక్కు ఉందండి, అంత గొప్ప టాలెంట్ ఉందండి. దేవునితో మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుణ్ణి ప్రేరేపణ అపార్థం చేసుకోబాకండి ఇక్కడ. కానీ దేవుడికి సాతానుగాడికి యోబు విషయంలో పందెం. ఆ పందెములో సాతానుగాడు ఓడిపోయేట్టుగా చేశాడు యోబు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఎంటర్ అవ్వాలా వీళ్ళిద్దరు పందెములు గమనించండి. దేవుడు ఎంటర్ అవ్వాలా, యోబుకి ఎనర్జీ ఎంత ఉందో టాలెంట్ చూపించాలి, బయటికి రావాలి. యోబుని వదిలేశాడు అక్కడ. నిన్న అలా వదిలేస్తే కనుక నువ్వు ఎలా ఉంటున్నావు? నీ శక్తి, నీ ప్రసంగాలతో కూడిన జ్ఞానం ఉందా? ఒకసారి దేవుడు పరీక్షల కోసం అలా వదిలేయడానికి సాతానుకి
నువ్వు జయించేస్తున్నావా లేదా, ఓడిపోతున్నావా? ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటావు నువ్వు? నీ మాటను బట్టి ప్రవర్తన మొత్తం టోటల్గా ఎన్నిసార్లు పతనం అయిపోయి ఉంటావు నువ్వు. దేవుడు చూడట్లేదా? ఆయన పంది వేసుకున్నాడు కానీ చూడకుండా మాండగా. ఒక భక్తి బలి అంటాడు నీ మాట గురించి, ఎక్కడ చదివా మొత్తానికి. సాతాను చేతుల్లో యోబు ఓడిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ సాతాన్ని యోబు ఓడించాడు. సాతాను చేతుల్లో ఓడిపోయినట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? భౌతికంగా ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, మొత్తం పోయింది కదా. ఇప్పుడు సాతాను మీద విజయం పొందుకుంది ఎవరో? యోబు. విజయం అయింది. దేవుడికి విజయాన్ని ఇచ్చి అప్పచెప్పుకున్నాడు ఆయన్ని. ఎంత బాగండి, ఎంత సంతోషం అండి. ఒక్కొక్క క్షణం అండి ఒక యుద్ధం అండి మనకి ఈ లోకంలో. బిడ్డలారా, నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, ఒక్కొక్క రోజు ఒక యుద్ధం అండి. ఎన్ని శోధనలు వస్తావంటాయో, ఎన్ని బాధలు వస్తాయి, అయినా సరే నా దేవుడు గెలవాలి. దేవుడు నా మన స్తోత్రం. శోధనలు వస్తే ప్రేరేపిస్తారు, నేను డైవర్ట్ చేసేస్తారు మొత్తం అంతా కూడా. ఏముండదండి, మొత్తం డైవర్ట్ చేసేస్తారు. అంటా తంట వచ్చేసింది. ఓహా లోకంలో వెళ్ళిపోయి చివరికి పిచ్చోళ్ళు అయిపోయి ఆయా దేవుని ఎంత అవమానపరిచానా. ఓ టైం రాబోతుంది, నేను మళ్ళీ జ్ఞాపం చేయండి. మేము నిందలు వేసే వాళ్ళ విషయంలో ప్రార్థన ఒకటి చేయి. మధ్యాహ్నం వెళ్ళిన అతని ప్రభువా వెళ్ళపరిచయ్యా, ఎందుకంటే వాళ్ళు పాడైపోతారయ్యా. అపార్థం చేసుకొని, అనర్థాలకు దారి తీసుకుని, ఊహించేసుకుని వాళ్ళు పాడి నశించిపోతారయ్యా. నీ చిత్తమైతే వాళ్ళు క్షమించి ప్రేమించి వాళ్ళ కోసమన్నా బయటపెట్టి ప్రభువా. మరో ప్రార్థన రాకూడదు. ఇంకా యోబు సైలెంట్ అయిపోయాడండి. యెహోవా ఇచ్చాను అక్కడ నిష్కారణంగా నా బిడ్డ నిష్కారణంగా పాడు చేయడం రెడీ అయిపోయి నువ్వు. ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై. చాలుగా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది మ్యాటర్. ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. దేవుడే ఒక చిన్న బాధతో మాట్లాడుతున్న మాట అది. నిష్కారణంగా నా బిడ్డని అలా చేసుకున్నావు. కానీ మళ్ళీ వెంటనే దేవుడు అన్నీ ఇచ్చేశాడు. దేవుని నామమున స్తోత్రం. నేను అంటాను, సాతాను యోబుని మొయ్యలేకపోయింది. మొయ్యలేకపోయాడు. ఇంకా నా వల్ల కాదు బాబో, ఇదేంటండి, అందమైన పిల్ల చచ్చిపోయినా సరే స్తోత్రం అంటున్నాడు. ఆస్తులు మొత్తం కరిగిపోయినా సరే స్తోత్రం అంటున్నాడు. జబ్బు వచ్చేసి రోగం వచ్చేసి అందమైన చర్మంతా కూడా పాడిపోయి కంపు కొట్టినా సరే స్తోత్రం అంటున్నాడు. భార్య దిక్కు లేకపోయినా, ఫ్రెండ్స్ చీ అన్నా సరే, ఎంతమంది ఎవరు లేకపోయినా సరే, ఇంకా దేవుని విడిచిపెట్టుకోండి. అయ్యి బాబు నువ్వు ఓడిపోయానిక ఇంకోళ్ళని చూసుకుంటా. అయిపోయింది, క్లోజ్. నీ జీవితంలో నా జీవితంలో కూడా సాతానుగాడు మోటమ్మలు సర్దుకుని వెళ్ళిపోవాలి. ఆ రేంజ్ నీకుందా? బిడ్లారా, ప్రజెంట్ డేస్లో ఈ బలం నీకు లేకపోతే కనుక నువ్వు చాలా మోసపోతావు. ఆడు మొయ్యలేక ఇక నా వల్ల కాదు, ఇక అంతే, నా వల్ల కాదు, ఏ రకంగా వచ్చినా వస్తాడు. సర్దుకు వెళ్ళిపోవటమే మోటమ్మలు. దీన్ని ఏమంటారంటే, ఒక డిసిషన్ తీసుకోవాలి వాడు నీ విషయంలో. ఇక నా వల్ల కాదు, నేను రాను కూడా. ఇక ఎంత హాయిగా ఉంటుందో. అందుకే శ్రమలు, నిందలు, వేదన వచ్చినప్పుడు ఒక పరీక్ష అది కొద్ది కాలం ఉంటాయండి, ఎక్కువసేపు ఉండవు. ఎందుకని వాడు మోటమ్మలు సర్దుకుంటాడు. నువ్వు బలంగా ఉండు, లేకపోతే పక్కనే ఉంటాడు. ఇవ్వాలా రేపు ఇవ్వాలా, ఇల్లుండని ఇవ్వకుండా పోతాడంటావా? ఇవ్వదా? పొరపాటున సమయం కుంగిపోతానుకో, ఇంకా ఏం కుంగిపోతున్నాడు ఈ బిడ్డ, ఏడు ఇంకా ఇంకాడు. అంత అవసరం నాకు అంత అవసరమా? నా దేవుడు విడిచిపడితే నాకు బాధ, కానీ వీళ్ళెవరండి? స్నేహితులు ఎవరో, భర్త ఎవరో, భార్య ఎవరో, బిడ్డలు ఎవరో, అక్కలెవరో, ఈ బంధువులందరూ ఏమంటే, యోబుకి నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 100 మందిలో బంధువులు ఉంటారు. ఎందుకని? బాగా ఉన్నవాడు కదండి, బంధువులు ఉంటారు. అక్కడ ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, వినులు జరుగుతాయంట బంధువుల దగ్గర. కనీసం 50 ఉంటారు లేదా? ఏరి వాళ్ళందరూ ఏమైపోయారు? ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలా? మీరు ఉంటారు ఆదివారం మొత్తం, కానీ అమ్మో మా అక్క కాదు, ఫంక్షన్ కాదా, మా పోతే ఎలాగా ఫంక్షన్ పోతే ఎలాగా?
దేవుడి పైన పర్లా. అజ్ఞానములో ఉండే పరిస్థితి మన కొద్ది బిడ్డల దేవునామన స్తోత్రం. కాబట్టి ఈ భూమి మీద ఇతన్ని వంటి వాడు, నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి పరిశీలించుకుందాం బిడ్డల, పరిశీలించుకుందాం. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈ బలం ఉందా ప్రార్థనలో? వాక్యాధ్యానంలో జ్ఞానం వస్తుంది, వివేకం కలిగి ఉంటున్నారా? 3వ స్టెప్ ఏంటమ్మా? పరిచయ నమ్మకమైన. ఎందుకు మనం అవి అలవాటు చేసుకోకూడదు? ఎందుకు మన పిల్లలు అలవాటు చేయకూడదు? అది ఎప్పుడైనా సరే పిల్లల్ని అడిగారా, ఎరా నువ్వు అటు వెళ్తున్నావు కదా, ఎవరికన్నా సువార్త చెప్పావా? నీ పిల్లలు నువ్వు చెప్పావా? మీరు చెప్పకుండా వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు సువార్త చెప్పకుండా, నువ్వు చెప్పకుండా స్టార్ట్ చేయకుండా వాళ్ళకి ఏం చెప్తావు? ప్రశ్న అడగండి. ప్రార్థన చేసుకున్నావా? ఆ తర్వాత బైబిల్ చదువుకున్నావా? ఇప్పుడు అడగవలసిన పరిస్థితి ఏంటంటే సువార్త చెప్పావా? ఎవరైనా పరిచయం చేసావా మీ నాన్నగారిని, యేసుప్రభు వారిని? రాజ్యాంగము సర్వ హక్కులు కల్పించినా సరే నువ్వు నోరు ఇప్పట్లేదంటే కనుక, మరి ఫారిన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్ టైప్లో ఉంటే కనుక మన దేశంలో నువ్వు నోరు ఇప్పుతావా? అక్కడ దాకా ఎందుకు? ఈ గుళ్ళో ఎంతమంది ఉన్నారబ్బా, రేషన్ కార్డు కట్ అన్నాను అనుకోండి, దూకేస్తారు కిందకి, దూకేస్తారు. 5 నిమిషాల్లో కనుక మీరు కనుక గుడికి రాకుండా మానేసి వచ్చి బయటకు రాకపోతే కనుక రేషన్ కార్డు కట్ అన్నారు అనుకోండి, రేపు ఎవరు కనపడరు. ఇది 35 కిలోలా 30 కిలోలా 15 కిలోలా? మనిషికి ఎంతమ్మా? యోబుకి ఎంత ఉంది? 5 కిలోల భక్తి. అది 5 కిలోల కూడా భక్తి నిలబట్లనిది. యోబు కోట్లు ఉన్నాయి, పోయినాయి. 5 కిలోల రేషన్ బియ్యం కోసం ప్రభువులకు ఉంటే అవసరమైతే పోనీ పెన్షను మీకేంటి? మహిళా మండలాలకి 18,000 అది అట్లా అనుకుందాం. గుడి మానేసిన వాళ్ళు మాత్రం 18,000 రారు. రేపటి నుంచి నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే ఉద్యోగం కట్. నీ రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి? మీకు ఒక విషయం చెప్పి ముగించేస్తాను. నా ఆత్మీయ జీవితంలో 7 స్కూల్స్ మొత్తం ఇచ్చేస్తున్నారు అందరు గవర్నమెంట్కి. నివలా ఇస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరు కూడా. హెల్త్ కార్డు వస్తుంది, పిఎఫ్ ఉంటుంది, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. స్కూల్కి కూడా కొన్ని గ్రాంట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇవ్వాల నేను ఇవ్వాల ఎక్కడో వేసేస్తారు. సేవ డిస్టర్బ్ అయిపోద్ది, కుటుంబం డిస్టర్బ్ అయిపోద్ది. ఆయన బెనిఫిట్స్ పోతే పోయినాయి, కొన్ని లక్షల బెనిఫిట్స్ అవన్నీ కూడా. అర్థమవుతుంది మీకు? అది ఇవ్వకపోతే ఖర్చు నాకు అవద్ది, నేను ఖర్చు పెట్టాలా. బాత్రూమ్ బాగోపోయినా, చాపీస్ మొక్కలు కానీ అన్నిటికీ మొత్తం ఖర్చు మాదే. శాలరీ తప్ప ఇంకేమరు వాళ్ళు. గవర్నమెంట్ బిల్డింగ్లో రిపేర్ మాదే, కానీ గవర్నమెంట్కి ఇస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కానీ ఒకటే ఆలోచించా, పిల్లలకి అన్యాయం జరగట్లా. గవర్నమెంట్ స్కూల్తో సమానంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తున్నాం మాకున్న దాంట్లో. వాళ్ళకి అన్యాయం జరగదు, ఎందుకంటే ఎలాగో వాళ్ళకి భోజనం పెడుతున్నారు, గవర్నమెంట్ అన్ని చేస్తున్నారు. మిగిలిన కూడా నేను సమకూర్చగలను ఏదో రకంగా ఉన్న దాంట్లో. కానీ నా బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తే సేవ, నా కుటుంబం చాలా సఫర్ అయిపోయారు. ముందు బెనిఫిట్స్ ఉన్నా ఎక్కడెక్కడో పోలవరం అక్కడ వేస్తారు, తప్పదు మరి, గవర్నమెంట్ రూల్ అంతే. కానీ సేవ ఎంత డిస్టర్బ్ అయ్యేదో. చాలా బెదిరించారు ఆ టైంలో. జీతాలు కూడా ఎవరు మీకు చాలా బెదిరించారండి. నొక్కడనే బయటకు వచ్చా. ఇంకో స్కూల్ ఉందనుకోండి, పెద్ద సంస్థ అది, నేను ఒక్కడనే ఆగిపోయా. ఇప్పుడు అందరూ అంటారన్నమాట, చాలా డేర్గా తీసుకున్న స్టెప్ నువ్వు చేస్తే అసలు. నా బ్యాక్గ్రౌండ్ అది. ఈ రోజు నాడు సఫర్ అవుతాం, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుని విషయంలో ఎక్కడ కూడా కృంగేది లేదు. యోబుని ఆలోచించారా? యోబుని తెలుసుకున్నారా? నీ పరిస్థితి ఏంటి? మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకరించండి. వాక్యం గురించి జ్ఞానం